కావడి యాత్ర వివాదం చూసాం కదా. అదే అందరూ కూడా గంగానదికి, పవిత్ర గంగానది నీళ్లు తీసుకుని కావడిలో మోసుకుంటూ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఊళ్ళల్లో శివలింగాలకి అభిషేకాలు చేయడం అన్నటువంటి అక్కడ ఒక సంప్రదాయంగా వస్తుంది. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా నడుస్తుంది. ఆ యాత్రకు సంబంధించి వెళ్తున్నప్పుడు కావాలని వాళ్ళని అవమానించేటటువంటి చర్యలు చేస్తున్నారని ఒక కీలకమైనటువంటి అడుగు పడతా వచ్చింది. అయితే ఇప్పుడు అసలైనటువంటి అంశం ఏంటంటే అక్కడ ఎలాంటి ఉద్రిక్త సంఘటన చోటు చేసుకుందంటే కావడి యాత్ర జరుగుతున్నటువంటి చోట మీరట్ హరిద్వార్ హైవే మీదన ఎదురుగుండా, అంటే వీళ్ళు వెళ్తున్నటువంటి రూట్లో, అంటే రెగ్యులర్ రూట్లో కాకుండా అడ్డదారిలో వచ్చినటువంటి ఒక కారుతో గుద్దారు. ఇందులో 3 గాయపడ్డారు తీవ్రంగా. ఈ కారు నడిపినటువంటి వాళ్ళు 3 యువకులు. ఇందులో ఒక్కడిని పోలీసులు పట్టుకున్నారు, మిగతా 2 పరారయ్యారు. ప్రస్తుతం ఎవరు వాళ్ళు అన్నటువంటిది ఆరా తీస్తున్నారు.